హలో అండి, ఈరోజు మన వీడియోలో కారా బూందీ ఎలా తయారు చేసుకోవాలైతే నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఫాలో అయిపోండి. మీరు కూడా వీటికి కావాల్సింది మనకు ముందుగా శనగపిండి అండి. ఈ శనగపిండి మనం బయట మార్కెట్లో అయినా దొరుకుతుంది, లేదంటే పచ్చెనగలు తీసుకొని మిల్లు దగ్గర ఆడించుకొని దాన్ని జల్లెడైతే పట్టి పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం బరకుంటుంది కదా, ఈ పిండి బరకలేకోకుండా బాగా స్మూత్గా ఉండేటట్టయితే చూసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల పిండితో అయితే నేను బూందీ చేయాలనుకుంటున్నాను. సో వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండండి. ఇది మరీ కన్సిస్టెన్సీ లూజ్గా అయితే ఉండకూడదండి. లూజ్గా ఉంటే ఏంటంటే గుండ్రంగా రాకోకుండా మనకు షేపులు విచిత్రంగా మారిపోతాయి అన్నమాట. సో కన్సిస్టెన్సీ అనేది మస్ట్ అండ్ షుడ్గా అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మనం కలదిప్పుకుంటూ ఉండాలి. పేస్ట్ అయితే మనకు ఉండలు లేకోకుండా అయితే ఉండాలండి. చాలా స్మూత్గా అయితే మనకు విస్కర్ ఉంటుంది కదా, విస్కర్తో కానివ్వండి స్పూన్తో కానివ్వండి మనకు ఉండలు లేకోకుండా అయితే కలుపుకోండి. మరొక పక్కన ఇట్లాగా బాండవులు పెట్టేసుకొని మనకు తగ్గంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, సలసల కాగిపోవాలన్నమాట. అప్పుడే మనం బూందీ వేయగానే ముత్యాల్లాగా పొంగుతూ వస్తాయి. సో నేను ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా చూపిస్తాను, మీరు మిస్ చేయకుండా అయితే చూడండి. ఇట్లాగా మీకు చిల్లులు గెరిటైతే ఉంటుంది కదా, ఆ గెరిటైనా తీసుకోండి, లేదంటే మనకు చిల్లులు డీస్ అనేది చిన్నది దొరుకుతుంది, దాంతో తీసుకొని వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇట్లాగా పిండి కొంచెం గెరిట మీద వేసి ఇంకో గెరిట ఉంది కదా, దాంతో మెల్లగా, అంటే మన ప్రెషర్ పెట్టకూడదు, మెల్లగా పైన అట్లాగా ప్రెస్ చేసుకుంటుంటే కింద చూసారా రౌండ్గా ముత్యాల్లాగా ఎలా పైకి తేలొస్తున్నాయో. సో హై ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకోండి. ఇవి నూనె బాగా సలసల కాగితేనే మనకు నూనెలో పడంగానే ఇట్లాగా పొంగుతూ పైకైతే వస్తాయి. ఇట్లాగా కలర్ అయితే చేంజ్ చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇట్లాగా మనకు అన్నీ కూడా గెరిటకి రావన్నమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ టీ స్టెయినర్తో మిగిలిన అన్ని కారా బూందీని కూడా తీసేసి మన పక్కనైతే పెట్టుకోండి. ఎందుకంటే గెరిటికి అంతా కూడా ఒకేసారి రావు కాబట్టి. ఒక్కసారి వాయి అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం వేసేటప్పుడు ఆ గెరిటిని మొత్తం కూడా క్లీన్ చేసుకోండి. కింద పైన క్లీన్ చేసుకుంటేనే నెక్స్ట్ మనకు రౌండ్గా అయితే వస్తాయి. ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితే మీకు స్వీట్ స్టైల్ షాప్లో చేసేటువంటి కారా బూందీ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇలాగ నేను చెప్తున్నాను కదా, మనం వేసేటప్పుడు గెరిటని క్లీన్ చేసుకొని అంటే కింద పైన కూడా తుడిచేసుకొని ఒకసారి పిండి వేసుకున్నామంటే మనకు గుండ్రంగా అయితే వస్తాయి. లేదు అలాగే పెట్టి వేసేస్తే ఏంటంటే మనకు కోపులు వస్తాయి అనమాట. ఇట్లాగా రౌండ్గా అయితే రావు. ఇట్లా హై ఫ్లేమ్ మీద బాయిల్ అయిన తర్వాత అవి మన గెరెటతో తడుతుంటేనే గల్ గల్ మన సౌండ్ అయితే వస్తూ ఉంటాయి. మిగతా ప్రాసెస్ అంతా కూడా ఇంతేనండి. అన్ని ఆయిల్లో వేసి ఇట్లాగా మనం డిప్ చేసి తీసేసిన తర్వాత వీటిల్లోకి మనకు కావాల్సింది వచ్చేసి ఇట్లాగా మనం వేరుశనగలు అయితే తీసుకోండి, మీరు క్వాంటిటీని బట్టి అనమాట. ఇక్కడ నేను ఒక గెరిట అయితే తీసుకున్నాను. దాని తర్వాత ఇట్లా ఫ్రై చేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయలు పొట్టు తీసినా పర్వాలేదు, తీయకున్నా పర్వాలేదు, నేనైతే తీయకుండా వేస్తున్నానండి. ఇట్లాగా ఆయిల్లో అన్ని డిప్ చేసేసుకొని తీసి అయితే పక్కన పెట్టుకోండి. లైట్గా మనకు కరివేపాకు ఉంటుంది కదా, సో కరివేపాకు ఫ్రెష్ ఉంటే అది వేసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఎండుదైనా పర్వాలేదు. మొత్తం తీసి అన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసి ఇప్పుడు కారా బూందీ అయితే రెడీ చేసుకుందామండి. మొత్తం కూడా వీటిల్లో అంతా మిక్స్ చేసుకొని మనకు మసాలాలు అనమాట. ఫస్ట్ అయితే నేను ధనియాల పొడి అయితే వేస్తున్నానండి. కొంతమంది ధనియాల పొడి జీలకర్ర పొడి అది వేసుకోరు, వేసుకోకపోయినా పర్వాలేదు. వేస్తే మాత్రం మనకు బయట షాప్స్లో ఉన్నటువంటి టేస్ట్ అయితే వస్తుంది. కొంచెం కారము అండ్ కొంచెం జీలకర్ర పొడి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఈ 4 వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఈ కొలతలతో చేశారంటే బయట షాప్స్లో లాగే వస్తాయన్నమాట. మీరు బయట కొనాల్సిన అవసరం లేదు. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని ట్యాగ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.